చెప్తే వినవేంట్రా? వెళ్ళరా. వెళ్తున్నానమ్మా. ఎందుకు అరుస్తావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊరికి వెళ్తే మనం చాకరీ చేయాలా? ఈ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా చూస్తుందో నాకు తెలుసు. అను ఇక్కడే పడుకుంటుందంట, నీకు తోడుగా ఉంటుందంట. అమ్మ ఇచ్చిరమ్మని చెప్పింది. ఈ సందులోంచి పట్టదు. కాఫీ. నేను కాఫీ తాగను. మరి టీ? అమ్మా అమ్మా, తనకి టీ కావాలంట. నాకు టీ వద్దు. హార్లిక్స్. టీ కొట్లో హార్లిక్స్ అమ్ముతారా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఇంత జరిగా కూడా నువ్వు మారలేదు కదూ. మళ్ళీ వస్తావా? వచ్చే పని అయితే ఓ 10 నిమిషాల తర్వాత వచ్చి నన్ను లేపుతావా? నాకు బాగా నిద్ర వస్తోంది, బట్ నిద్రపోతే ఫెయిల్ అవుతాను. నిన్ను హెల్ప్ అడగాలంటే అదోలా ఉంది, కానీ తప్పట్లేదు. అమ్మ టిఫిన్ ఇచ్చి పంపింది. ఎగ్జామ్స్ టైంలో నేను టిఫిన్ చేయను. ఇదిగో ఇదేనా తినేళ్ళు. వద్దని చెప్తున్నానుగా, ఊరికే ఇలా స్మార్ట్గా యాక్ట్ చేయకు. 3 గంటల సేపు ఎగ్జామ్ రాయాలి, దానికైనా స్ట్రెంత్ కావాలిగా, తీసుకో. పట్టుకో, లేకపోతే ఎక్కడైనా అమ్మాయికి వచ్చి పడిపోగలవు. బస్ పట్టుకొని వెళ్ళే లోపు టైర్డ్ అయిపోతావు. 2 మినిట్స్ ఆగు. ఆనంద్ దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకొచ్చి కాలేజ్లో డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, నేను బస్సులో వెళ్తాను. టైం ఇప్పుడు 8:30 అయింది. నువ్వు బస్ పట్టుకుని వెళ్ళే లోపల ఎగ్జామ్ అయిపోతుంది. నా మనసులో ఏం లేదు, నీ మనసులో ఏం లేకపోతే వచ్చి కూర్చో ప్లీజ్. అంత కష్టపడి చదివి ఎగ్జామ్ మిస్ చేయొద్దు.
హలో, ఇప్పుడైనా నమ్ముతావా ఇది లవ్ కాదు ఫ్రెండ్షిప్ అని? ఇలా మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? అయ్యో, నాకు నీ ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. ఏ? నీ మాటల్లోనే ఉంది ఫ్రెండ్షిప్, చూపుల్లో లేదు. నా చూపు అంతే. హలో, అక్కర్లేదు అంటున్నానుగా, వదిలే ప్లీజ్. నీకు భయం నాతో ఎక్కడ లవ్లో పడతావో అని. వాట్? కమ్ అగైన్, కమ్ అగైన్. సార్, మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారు? ఏది ఈ టెక్స్ట్ బుక్ పేరు చదవండి చూద్దాం. ఆశపడ్డానికి అర్థం ఉండాలి. నువ్వు నేను ఒకటా? గాడ్, దట్ వాస్ ఎ గుడ్ జోక్. ప్లీజ్ డోంట్ కిడ్ యువర్ సెల్ఫ్, ఓకే? ఆ రోజు ఏదో డైలాగ్ కొట్టే, విలేజ్ నుంచి మా మామ కూతురు అత్త కూతురు అని. ముందు ఆ పని చూడు. ఇప్పుడు ఎందుకు అసంగా ఏడుస్తున్నావు? హలో, ఎవరు ఏడ్చారు? నేను చూస్తే లేదంటావేంటి? ఇక్కడ ఎవరు ఏడవలా. నాకు ఒకే ఒక డౌట్. నేను 6 నెలల నుంచి నీ వెనకాల తిరుగుతున్నానుగా, అది నీకు కూడా తెలుసుగా. ఈ డైలాగ్లని నేను నీ వెంట తిరగడం మొదలు పెట్టిన రోజే చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలేదు? ఇదిగో చూడు, నువ్వు నాకు బాగా నచ్చావు. నీకోసం ఏమైనా చేస్తాను. నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తాను. దాని ఆపడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. నువ్వే చెప్పు, ఈ సెకండ్ నీ గురించి ఎంతమంది ఆలోచిస్తుంటారో? మీ అమ్మ అయ్యుండొచ్చు, అమ్మాయి భద్రంగా కాలేజ్ నుంచి తిరిగి రావాలని ఆలోచిస్తుంది, అంతే. ఇంకా మీ నాన్న, ఫ్రెండ్స్, తమ్ముడు, రిలేటివ్స్, నేను మాత్రమే ఎప్పుడు ఆలోచిస్తుంటాను. ఇదిగో ఈ సెకండ్ కూడా నువ్వు ఇంటికి సరిగ్గా చేరాలని ఆలోచిస్తున్నాను. నీ కాలికి ఒక చిన్న ఎదురు దెబ్బ కూడా తగలకూడదని ఆలోచిస్తున్నాను. అది చూడు, ఎదురుగా వస్తున్నాడా అబ్బాయి, నిన్ను చూడకూడదు, నేను రాసుకోకూడదు. ఏంట్రా, అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? పో. ఏంటి ఒకటి ఇచ్చానంటే మొహం చూడు. పోరా. ఒక అమ్మాయి రోడ్డు మీద కనిపించకూడదు. ఇక నాకే గతి లేదు. సైడ్కి రా. కారు. నీ గురించి ప్రతి సెకండ్ ఇంత ఆలోచిస్తున్నానే. నేను లైఫ్ అంతా ఎలా చూసుకుంటాను? నువ్వు లవ్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం నా ఫ్రెండ్గా అయినా ఉండొచ్చుగా. లైఫ్ అంతా నేను చూస్తూ ఉంటేనే చాలు. అమ్మా, ఉదయం నుంచి నువ్వు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు? ఏమి క్వశ్చన్ ఇది? क्या हो गया तुझे? ऐसा क्यों बोल रही है? చెప్పమ్మా ప్లీజ్, ఎన్నిసార్లు తలుచుకున్నావు? నీ గురించి తలుచుకోవడానికి ఏముందే? నాకున్నది నువ్వు ఒక్కదానివేనా? మీ నాన్న, మీ తమ్ముడు, ఈ ఇంట్లో అందరికీ అన్ని నేనేగా చెయ్యాలి. నిన్ను ఒక్కదాన్ని తలుచుకుంటూ కూర్చుంటే అవుతుందా? మరి 4వ తారీఖు వచ్చిందంటే 30,000 వడ్డీ కట్టాలి, లేకపోతే గొంతు మీద వచ్చి కూర్చుంటారు. అనిత, ఒక హెల్ప్ చేస్తావా? నువ్వు కిషోర్కి ఫోన్ చేసి ఈ నెల కూడా వాళ్ళ నాన్నే వడ్డీ కడతారేమో నైస్గా అడుగుతావా? కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు. ఎట్లా ఉండేవాళ్ళమే. ఇవాళ 5కి 10కి చెయ్యి చాపాల్సి వస్తుంది. ఏదో భగవంతుడి పుణ్యమా అని నీకు కిషోర్కి మ్యారేజ్ అయిందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రసాద్ ఆగో. ఆగను, నన్ను ఆపొద్దు. వాచ్ అవుట్, కేర్ఫుల్. నీకు ఇంకా సరిగ్గా నడపడం రాలేదు. నో, వచ్చేసింది, నాకు వచ్చేసింది. అసలు విపి అన్న పేరు మా నాన్నకు వాళ్ళ నాన్న పెట్టుంటే కరెక్ట్ గా ఉండేదిరా. లేకపోతే ఏంట్రా, సైకిల్ తొక్కితే కింద పడి దెబ్బలు తగులుతాయని సైకిల్ కూడా నేర్పించలేదు. పొట్లకాయ రసం తాగితే పొడుగు పెరుగుతానని రోజులు లీటర్లు తాగిపిస్తున్నాడు. అసలు మా నాన్న చూస్తుంటే అప్పుడప్పుడు బట్టతల మీద లాగా ఒకటి పీకాలనిపిస్తుంది. తప్పురా. మా నాన్న ఒక టైపు, మీ నాన్న ఒక టైపు. మీ నాన్న ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కొడుతుంటాడు. అసలు నాన్నలందరూ ఇంతేరా. మీ నాన్న సంగతి ఏమో నాకు తెలియదు, కానీ మా నాన్న చాలా మంచాడు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. మరి ఎందుకురా నేను ఎప్పుడు మీ నాన్న కొడుతుంటాడు? నేనంటే ఇష్టం కాబట్టి. అదేం ఇష్టంరా బాబు.
నీకు అర్థం కాదులే కానీ వదిలే. ఇంతకీ మీ అమ్మ ఏమైందిరా? మా డ్రైవర్తో లేచిపోయింది. అప్పటి నుంచి మా నాన్న బాగా అప్సెట్ అయిపోయాడు. మా అమ్మ అంటే మా నాన్నకి చాలా ఇష్టం. నేను కూడా ఎక్కడ తనకి దూరం అయిపోతాననే భయంతో నేను ఎలాంటి చిన్న తప్పు చేసినా తట్టుకోలేక కొడుతుంటాడు. ఏమోరా, నాకు మాత్రం అప్పుడప్పుడు మా అమ్మ నాన్న వదిలిపెట్టి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనుందిరా. నాకు మాత్రం మా అమ్మ నాన్న కూడా మీ అమ్మ నాన్న అలా కలిసి ఉంటుంటే బాగుండి అనిపిస్తుందిరా. ఒరే, ఈ మధ్య మంజు నన్ను మర్చిపోతుందేమోనని భయం వేస్తుందిరా. భయపడకరా, తను ఎప్పుడో నిన్ను మర్చిపోయి ఉంటుంది. ప్లీజ్ అలా అనొద్దురా. మంజు అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఎందుకురా నీకు మంజు అంటే అంత ఇష్టం? ఎందుకో తెలీదురా, ఇష్టమని మాత్రం తెలుసు. లైఫ్లో ఒక్కసారైనా మంజుని గట్టిగా వాటేసుకుని తన గుండెల మీద తల పెట్టుకుని తన చెవుల వైపు చూస్తూ చచ్చిపోయినా నేను ఫీల్ అవ్వనురా. నా మాట విని మంజుకి మ్యాటర్ అంతా డైరెక్ట్గా చెప్పారా? ఎస్ అంటే ఎస్, నో అంటే నో. తను అంటే నేను భరించలేనురా. రే, మనం ప్రేమించే వ్యక్తి ఎస్ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, నో అన్నా కూడా అంత ఈజీగా తీసుకోగలగాలి. మనం ఇష్టపడే మనిషిని 100% ప్రేమించడం కాదురా, మనల్ని 10% అని ఇష్టపడే మనిషిని ప్రేమించడం ఇంపార్టెంట్. మరి నిన్ను అంజు 100% లవ్ చేస్తుంది కదా, నువ్వెందుకు లవ్ చేయట్లేదురా? ఓ ప్రేమదేవత, నీ మీద నాకున్న ప్రేమని 19 సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్నాను. ఇంకా దాచుకోలేను. ఐ లవ్ యూ. ఈ పువ్వు నువ్వు తీసుకుంటే నీకు ఇష్టమని అనుకుంటాను. అవును ప్రసాద్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆంటీ! అవును, నేనే. నువ్వు చిన్నప్పటి నుంచి దొంగ చూపులు చూస్తున్నప్పుడే అనుకున్నాను నువ్వు పొట్టివాడివైనా నీ మనసుకు చాలా లోతు ఎక్కువని. ఆంటీ! ప్రసాద్, ఆంటీ! ప్రసాద్, ఆంటీ! ఓ అమ్మా! ఎరా, ఈవేళ కూడా బైక్లో పెట్రోల్ అయిపోయిందా? అవునన్నా. పెట్రోల్ అయిపోయేదాకా దేని వేసుకుని తిరుగుతున్నావురా? అలాంటిదేం లేదు నాన్న, నిజంగానే బైక్లో పెట్రోల్ అయిపోయింది. అదేంట్రా రోజు ఒకే అబద్ధం చెప్తున్నావు? ఇవాళ ఏదైనా కొత్త అబద్ధం చెప్పొచ్చుగా? అబద్ధం కాదు నాన్న, నిజమే చెప్తున్నాను. మీ అమ్మ కూడా రోజు ఒకే అబద్ధం చెప్పేది. ఒకరోజు దొరికిపోయింది, నువ్వు కూడా ఎప్పుడూ దొరికిపోతావు. నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నాకేం ప్రాబ్లం లేదు. ఈ వయసులో అమ్మాయిలంటే ఆకర్షణ, ఐ మీన్ అట్రాక్షన్ ఉంటుంది. కానీ వాళ్ళని నమ్మి మాత్రం మోసపోకు నాలాగా. చూడు, నీకు ఇష్టం ఉంటేనే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో. నేను నిన్ను ఆపను, మీ అమ్మని కూడా నేను ఆపలేదు. మీరు చెప్పినట్టుగానే వింటాను నాన్న. నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, మీతోనే ఉంటాను. అంజు, సంజయ్ ప్లీజ్, నేను చెప్పేది విను. వెళ్ళిపోమని మాత్రం అనకు. నెక్స్ట్ వీక్ నాకు రాకేష్కి ఎంగేజ్మెంట్. కంగ్రాట్స్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఐ లవ్ యూ స్టూపిడ్ ఫెలో. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏవైనా చేస్తానంటుంటే నీకేం చెప్పాలనిపించటం లేదా? ఏం చెప్పమంటా? నీ మనసులో ఏముందో చెప్పు. అయితే రాకేష్ని పెళ్లి చేసుకో. నీ మనసులో ఉంది అది కాదు. నీ మనసులో నా మీద ప్రేమ ఉంది, అది నీ కళ్ళలో నాకు కనపడుతోంది. సంజయ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. వెళ్ళిపో ప్లీజ్. ఇంకో విషయం, మళ్ళీ ఎప్పుడు రాకు. ఈ విషయాలని మా నాన్నకు తెలిస్తే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ప్లీజ్, ప్లీజ్ వెళ్ళు.